హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవి కుకింగ్ వైబ్స్. ఈరోజు మనము బ్రేక్ఫాస్ట్ ఇలా పెసర దోశలు చేస్తున్నానండి. ఇలా పెసరపప్పు నానవేసాను. పెసరపప్పు, కొంచెం బియ్యము, కొన్ని మెంతులు వేసానండి. కడిగి శుభ్రంగా జార్లో వేసేసాను. మిక్సీ జార్లో కొంచెం చిన్న 2 అల్లం ముక్కలు, ఒక పచ్చిమిర్చి వేసాను. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుందాము. సాల్ట్ వేసాను, జీలకర్ర వేస్తాను కొంచెము. ఇవన్నీ మనము మిక్సీ పట్టుకున్నామండి. పిండి తర్వాత చట్నీ ప్రిపేర్ చేసుకున్నాము. చట్నీ ఇలాగా ఎండుమిర్చి తీసుకున్నాను. ఒక 10 ఎండుమిర్చి అండి, మన టేస్ట్ని బట్టి. తర్వాత ఒక ఆనియన్ తీసుకున్నాను. ఒక 2 టమాటాలు, చిన్న మీడియం సైజు టమాటాలు తీసుకున్నాను. కొంచెం సాల్ట్ వేస్తాను. చిన్న అల్లం ముక్క వేస్తాను. సాల్ట్ వేసి కొంచెం కొబ్బరి ముక్కలు కూడా వేసుకున్నామండి, టేస్ట్ బాగుంటుంది. తర్వాత కొంచెం జీలకర్ర వేస్తున్నాను. మనకి ఆరోగ్యానికి మంచిది కదా, కడుపులో మంట అది లేకుండా చాలా బాగుంటుంది. కొంచెం సాల్ట్ వేసాను. తర్వాత కొంచెం మన టేస్టీగా ఉంటుందనేసి కొత్తిమీర, పుదీనా కడిగి పెట్టానండి, అది కొంచెం వేస్తున్నాను. ఇప్పుడు మనము మిక్సీ పట్టుకుందాము చట్నీ. తర్వాత తాలింపు వేసుకున్నామండి. చట్నీ మిక్సీ పట్టుకున్నాం కదా, కొంచెం ఆవాలు, జీలకర్ర వేసాను, ఎండుమిర్చి, 2 వెల్లుల్లి వేసాను, కొంచెం కరివేపాకు, చట్నీ వేసేసుకున్నాను. బాగుంటుందండి ఈ చట్నీ. ఆల్ ఇన్ వన్ లాగా అన్ని టిఫిన్లకి బాగుంటుందన్నమాట. ఇడ్లీ, దోశ, అన్నిటికీ చపాతీ బాగుంటుంది. చపాతీలో కూడా బాగుంటుంది చట్నీ. అంటే కొబ్బరి వేసాం కాబట్టి టేస్టీగా బాగుంటుంది. ఇలా మీరు ట్రై చేయండి. ఇలా చట్నీ బాగుంటుంది. మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇలా దోశలు వేసుకున్నాము, పెసల దోశలు. నేనైతే పొట్టు కొంచెం తీసేసానండి, కావాలంటే ఉంచేసుకోవచ్చు మొత్తము. ఒక్కోసారి ఉంచుతాను నేను కూడా. ఈసారి కొంచెము వాటర్లో తీసేసాను. తర్వాత ఇలా ఆనియన్స్తో మనం దోశ వేసుకున్నామంటే ఆనియన్ పెసరట్టు చాలా బాగుంటుంది. ఇప్పుడు 2వ దోశ వేస్తున్నానండి. దీంట్లో కొంచెం చట్నీ వేసుకున్నాము. తర్వాత కొంచెం ఆనియన్స్ వేసి కొంచెం నెయ్యి వేసాను, చిన్న 2 స్పూన్లు కొత్తిమీర వేసాను. చాలా టేస్టీగా ఉంటుందండి. బ్రేక్ఫాస్ట్లో మనము పెసల దోశ ఆరోగ్యానికి చాలా మంచిది కదా, బాగుంటుంది. ఇలా ట్రై చేయండి. నేను కొంచెం పొట్టు